దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు తన యొక్క అత్యధికమైన కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మనకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆత్మ చేత మనలను అభిషేకించి అద్భుతాలు చేయబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేయబోతున్న అద్భుతాలను మనము కనులారా చూడబోతున్నాం. దేవుని యొక్క అభిషేకం మనందరిపైకి విడుదల కాబోతుంది. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హో రలరియా నంద్రుషె కిమ్యూరా లోడ్ర క్యోరా డ్రిబ్యూ షిది ధాన హలా ధరియనందరా. కుమారి ధనలక్ష్మి దేవునితో మాట్లాడుతున్నాడు. ధనలక్ష్మి, నీ గృహాన్ని అమ్మాలని చూస్తున్నావు, అమ్మలేకపోతున్నావు. చాలా కాలంగా ట్రై చేస్తున్నావు కదా. ఇదిగో ప్రభు కొద్ది దినములలో అతి త్వరలో ఒక అద్భుతం చేస్తున్నాడు. నీ గృహానికి మంచి రేట్ వస్తుంది, సేల్ అవుతుంది. రిటే మేరువడిలి కమహారా జందురా లిడెవేరియూరి కమారా జంద్రుటెలి క్రూషనందరవే. సహోదరి చైతన్య దేవునితో మాట్లాడుతున్నాడు. చైతన్య, ఇదిగో నీకు ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నావు కదా. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. నీకు ఉద్యోగమును అనుగ్రహిస్తున్నాడు. ధైర్యం కలిగిండు. లీషౌరి మోజర అందోసదరే ట్రికిరియన్ అంధురసందరవే. హల్లెలూయా. సహోదరి మృదులా దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఎంతో కోల్పోయావు. నీ భర్తను కూడా కోల్పోయావు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక సంచలనాత్మకమైన కార్యాన్ని ప్రభు నీ పట్ల జరిగించి నీ పిల్లలను ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. ధైర్యం కలిగిండు. రోడరి నిమిషుల హరజంద శూరాకర హరధలియనందరవే రొడామర హమరియనందృశెక్లే ఢేరియనందర శుకరవే. సహోదరుడా శేఖర్రావు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ తల్లికి ఆరోగ్యం బాగోలేదని చింతపడుతున్నావు కదా. ప్రభు దర్శిస్తున్నాడు నీ తల్లిని. అభిషేకం బిడ్డపైకి, అభిషేకం నీ తల్లిపైకి దేవుడు విడుదల చేస్తున్నాడు. హౌరాజిలి మ్యూరి ఖమరా రెడివెలియనం కృషాలార హదాసదరియనంకరందురవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడు రాకేష్ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఒక బిజినెస్ చేయాలని ఆశపడుతున్నావు కదా. క్రొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు. దేవుని యొక్క చిత్తము నీ పట్ల గొప్పగా ఉంది. ప్రభు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ధైర్యం కలిగి ముందుకు సాగిపో. నీవు ఆశీర్వదించబడుతున్నావు. షోరామ్మ మరియనందురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సుప్రియ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో పిల్లలు లేక బాధపడుతున్నావు కదా సుప్రియ. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. గొప్ప కార్యం చేస్తున్నాడు. 3 నెలల్లో గొప్ప కార్యం జరుగుతుంది నీకు. ధైర్యం కలిగిండు. ప్రభు కార్యం చేస్తున్నాడు. లూరిషెమ్మె ర్యూడికరా సధరవే. హల్లెలూయా. రిగ్లె డ్రైషురి ధర నమార జంధురవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుమారుడు చరణ్ దేవునితో మాట్లాడుతున్నాడు. చరణ్, ఇదిగో నీకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది. కిడ్నీస్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు. ప్రభు నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. ప్రభు కృపచేతను ఆశీర్వదించబడుతున్నావు. ఆయన మహిమ కొరకు వాడబడతావు. షోరిలి వ్యూకిలి మౌరాజదర్ అక్కరందరవే. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మతో దిగిరండి నాయన. అభిషేకించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలను మీ కన్నులారా చూస్తున్నారు. హల్లెలూయా. మరొక 2 సాక్ష్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బాపట్ల నుండి మరియమ్మ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా కుమారుడు
శాంసన్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. భయంకరంగా బాధపడుతున్న సందర్భంలో అసలు ఆ కుమారుడు ఒక పిచ్చోడులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వ్యాధి తీవ్రమైపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి సందర్భంలో టీవీలో వస్తున్న మీ వర్తమానం విని ప్రార్థన చేయించాము. దేవుడు తన శక్తి చేత మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఒక గొప్ప మిరాకల్ చేశాడు. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి నా యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆమె కుమారుణ్ణి దేవుడు దర్శించి బాగు చేశాడు. హల్లెలూయా. ఇటువంటి కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచుతున్నాను. బెంగళూరు నుంచి గోవిందప్ప దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మాకు బోరు వేశాము కానీ మాకు నీళ్లు లేవు, నీళ్లు పడలేదు. చాలాసార్లు ప్రయత్నించాం కానీ నీళ్లు రాలేదు. అయితే టీవీలో వస్తున్న మీ వర్తమానం విని ఒకసారి ప్రార్థన చేయించాము. మీరు ప్రార్థన చేసిన తరువాత బోరు వేశాం, సమృద్ధిగా నీళ్ళొచ్చాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయలేని కార్యము అంటూ ఏదీ లేదు. దేవుడు చేయలేని కార్యమంటూ ఏమీ లేదు. మీ జీవితంలో కూడా దేవుడు మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం మర్చిపోకండి. మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. కొన్ని వందల వేల మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మీకు ఫోన్ తొందరగా కలవదు. తర్వాత అయినా రేపైనా కాల్ చేయండి. తప్పకుండా ఫోన్ కలిసింది అంటే మీ సమస్య నుండి దేవుడు విడుదల చేశాడని గుర్తు పెట్టుకోండి. నన్ను కలవటానికి ప్రయత్నించండి. తప్పకుండా వచ్చి తైలముతో అభిషేకం పొంది వెళ్ళండి. ఎప్పుడైతే నా చేతులతో మీరు అభిషేకించబడతారో, దేవుడు అభిషేకించిన ఆయన ప్రవక్తలో నుంచి దేవుని అభిషేకం మీ లోపలికి వస్తుంది. తైలముతో మిమ్మల్ని అభిషేకించి మీ కొరకు ప్రార్థించి దేవుని శక్తిని మీపైకి విడుదల చేయబోతున్నాను. కాబట్టి తప్పకుండా నన్ను కలవటానికి చూడండి. హైదరాబాదులో నన్ను కలవచ్చు, కాకినాడలో కూడా నన్ను కలవచ్చు. మీకు డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి, మీకు డీటెయిల్స్ పంపబడతాయి. వివరాలన్నీ మీకు తెలియజేయబడతాయి. ఖచ్చితంగా కలవండి, గొప్ప విడుదల పొందండి. మీకు అపాయింట్మెంట్ కొరకు మెసేజ్ మాత్రం పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న సంచలనాత్మకమైన వర్తమానం జాగ్రత్తగా వినాలి. కొన్ని నిమిషాలు ఆయన నోట నుండి వస్తున్న ప్రతి మాట అగ్ని వలె మీలోనికి రాబోతుంది. ప్రభు తన ఆత్మతో ఆయన మాట్లాడుతూ ఉండగా మీలో అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు తన శక్తి ద్వారా మాట్లాడుతూ ఉండగానే మీలో రోగాలు తొలగిపోతున్నాయి, దురాత్మలు తొలగిపోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న వర్తమానం అంశం ఏంటో తెలుసా? మరుగైన సంగతి, మర్మాల సద్గతి. మరుగైన సంగతి, మర్మాల సద్గతి. దీని గురించి మీకు జస్ట్ వివరణిస్తా.
మరుగైన సంగతి అంటే సంగతి మరుగుగా ఉంటుంది. ఆ సంగతి ఎందుకు మరుగుగా ఉంటుంది అంటే అది ఒక మర్మముగా, సద్గతి, మర్మాల సద్గతి అంటే మంచి గతి అని, అంటే మంచి స్థితి అని, అంటే మంచి భవిష్యత్తు అని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సంగతి మరుగుగా ఉంటుంది, కానీ నీ భవిష్యత్తులో అది ఒక మర్మమైన సంగతే, కానీ ఒక గొప్ప పరిస్థితి, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెనగా మారబోతుంది. అది మర్మంగా ఉంటుంది. అది నీవు కూడా గ్రహించవచ్చు, గ్రహించలేకపోవచ్చు, కానీ నీవు తప్పకుండా ఆశీర్వదించబడబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యానికి వెళ్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక పదం కనిపిస్తుంది. దేవుని యొక్క మాట, ఒక్క మాటలో ఎన్నో అర్థాలు, ఎన్నో మర్మాలు, ఎన్నో మరుగైన సంగతులు దాగి ఉంటాయి. తెలుసా? రైట్. మన లైఫ్లో ఆయన మాట, ఒక్క మాట మన జీవితంలోకి వస్తే మన జీవితాన్ని ఎన్నో ఆశీర్వాదపు మార్గాల గుండా నడిపించేస్తుంది. అత్యున్నత స్థానంలోనికి దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరుగైన సంగతి అంటే దేవుడికి ఇక్కడ వచనంలో ఏమంటున్నాడు? సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఉద్యోగం రావడం లేదు. హల్లెలూయా. వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది. ఇంకొక ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు, వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతుంది. వివాహానికి సిద్ధపడుతున్నావు, ఏదో మ్యాచ్ వస్తుంది, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది మరుగైన సంగతి. ఈ సంగతిలో ఉన్న మర్మమేంటో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. సంగతిని అది మరుగు చేయడం ఆయనకు ఘనత తెచ్చుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీకు ఏమి జరుగుతుందో అనేది నీకు తెలియజేయటం లేదు. అది మరుగుగా ఉండటం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. మర్చిపోకో. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎందుకు ఇలా జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు కదా. అలా అర్థం కాకపోవడమే దేవునికి ఘనత వస్తుందట. ప్రైజ్ ద లార్డ్. తెలుసా నీకు? తెలియదు. హల్లెలూయా. ఆ సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. ఆయనకు ఘనత తెచ్చుకోవడం కోసం సంగతిని మరుగు చేస్తున్నాడు. అలాగని ప్రయత్నం ఆపొద్దు. ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఆపొద్దు, ప్రయత్నం ఆపొద్దు. అది సంగతి మరుగు చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే అందులో చాలా మర్మాలు ఉంటాయి. దాన్ని విప్పి చెప్పడు ఆయన. ఎందుకు చెప్పడు అంటే తెలుసా? కొన్ని సంగతులను వెంటనే విప్పకూడదు. ఆ సంగతులను విప్పేస్తే దేవునితో ఉన్న నీ రిలేషన్ కట్ అయిపోతుంది. ఆ రిలేషన్ కట్ అయిపోకూడదని దేవుడు ఆ సంగతులను మరుగుగా ఉంచుతాడు. తెలుసా నీకు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. ఈ రోజున ఆయన ఆత్మ ద్వారా నీకు బయలుపరచబడుతున్న ఈ విషయం, మరుగైన నీ జీవితంలోని సంగతులు అది మర్మాల సద్గతిలోనికి తీసుకుని పోతుంది. అది ఒక మర్మం, అదొక మిస్టరీ. కానీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో అది సద్గతి, అంటే మంచి లైఫ్ ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మరుగు చేయబడిన విషయం అది ఏదంటే కావచ్చు. నీ బిజినెస్ లాస్ అవుతుందా? అది మరుగైన సంగతి. నీ ప్రయత్నం విఫలమైపోతుందా? అది మరుగైన సంగతి. నీ వ్యాధి త్వరగా తగ్గడం లేదా? అది మరుగైన సంగతి. త్వరలో మంచి సాక్ష్యాన్ని దేవుడు నీ ద్వారా బయటకు రప్పించబోతున్నాడు. మంచి సాక్ష్యాన్ని నీవు ఇవ్వబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆ మరుగైన సంగతిని కష్టంగా భావించకు, శ్రమగా భావించకు. కొంతమంది
తమ జీవితంలో దేవుడు చేయవలసిన కార్యాలను ఆలస్యం చేస్తున్నాడని అలసిపోతున్నారు. అలసిపోయి ప్రార్థన కూడా ఆపేస్తున్నారు. జాగ్రత్త, నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త, నీవు దేవునికి దూరమైపోకు. ఎందుకో తెలుసా? ఆయన చేయలేని కార్యం అంటూ ఈ భూమి మీద కాదు, ఈ విశ్వములోనే లేదు. ఏమైనా చేస్తాడు. ఈ విశ్వములో ఎన్నో విశ్వాలున్నాయి. ఈ ఒక్క విశ్వమే కాదు, ఎన్నో విశ్వాలు అసలు ఉండగా దానిలో ఈ భూమిలో నిన్ను ఒక చిన్న పాత్రగా చేసుకున్నాడు. చూడు, నీ గురించి ఆయన ఆలోచించకుండా ఉంటాడా? నో, ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ప్రపంచము లాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచాలన్నీ కలిపి ఒక విశ్వం అయితే అలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఇన్నింటిని సృష్టించిన దేవుడు, అన్ని విశ్వాలని సృష్టించి నడిపిస్తున్న గొప్ప జీవప్రదాత సార్వభౌముడు నీకున్న చిన్న ప్రాబ్లం ఒక చీమ లాంటి వాడువు కదా నీవు, ఒక చిన్న పురుగు లాంటి వారము కదా మనం. నీకొచ్చిన చిన్న సమస్య కొరకు ఆ సర్వశక్తిమంతుణ్ణి తక్కువ అంచనా వేయక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని ఎప్పుడైతే హెచ్చించుకుంటావో, సూర్య చంద్రులను ఆపింది ఒక చీమలాంటి యెహోషువ, ఒక పురుగులాంటి వాడే, కానీ సృష్టినే ఆపగలిగాడు ఒక ప్రార్థన ద్వారా. ఎస్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మహిమను నీవు చూడగలిగితే ఈ విశ్వాన్నే, ఈ భూమినే నీ స్వాధీనంలోనికి తీసుకొని రాగలడు. చిన్న విషయానికే నీవు తొట్టిల్లిపోతే ప్రపంచంలో నువ్వు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన నామ మహిమ కొరకు ఆ గొప్ప సంకల్పాన్ని నీవు తికమక చేసుకోకు. నీకు అర్థం కాలేనంత మాత్రాన ప్రభు చిన్నవాడు కాదు, ఆయన తక్కువవాడు కాదు. నీ బ్రెయిన్ కొంచెం విశాలం చేసుకో, నీ దైవికమైన నాలెడ్జ్ పెంచుకో, దేవునితో గంటలు గడుపు. ఆయనను ప్రేమించే విషయంలో ప్రాణం పెట్టినంతగా ప్రేమించటానికి సిద్ధపడితే ఆ మర్మాల సద్గతి అంటే ఏమిటో దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఒక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఎక్కువ రెఫరెన్స్లు మీకు ఇవ్వడం లేదు, ఎందుకో తెలుసా? చిన్న సమయంలో ఎక్కువ వర్తమానం మీకు ఇవ్వాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఏమని వ్రాయబడిందో తెలుసా? మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. మరుగు స్థానములో నుండి తుఫాను వస్తుందట. దాని మీనింగ్ తెలుసా? మరుగు స్థానములో నుండి అంటే ఒక రహస్య స్థానములో నుండి, ఒక నెమ్మది స్థానములో నుండి, నెమ్మది ప్లేస్లో నుండి, నిర్మానుష్యంగా ఉన్న స్థలములో నుండి ఒక మహా తుఫాన్, ఒక మహా విధ్వంసం, ఒక మహా ఉప్పెన, ఒక మహా సునామీ పుట్టబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సెలవిస్తే సునామీలే పుడతాయి. ఎస్, నీ జీవితంలో సైలెంట్గా, నీ లైఫ్లో నిశ్శబ్దంగా ఏ కార్యము జరగడము లేనట్టు నిశ్శబ్దంగా ఉంది కదా. అది ఒక మరుగు స్థానంలో పడిపోయి ఉన్నావు కదా. దేవుడు ఉన్నాడా లేదా అనే సందిగ్ధతలోనికి, సందేహములోనికి నీవు వచ్చేసావు కదా. దేవుడు ఆ ప్లేస్లో నుంచి, ఆ మరుగు స్థానంలో నుంచి దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాల తుఫాన్ రప్పించబోతున్నాడు. నీ జీవితంలోనికి ఆశీర్వాదాల
ఉప్పెన సునామీని పుట్టించబోతున్నాడు. సునామీ బయలుదేరింది అంటే, సునామీ ప్రారంభించబడింది అంటే, దేవుడు నీ పట్ల చేయబోయే అద్భుతాల సునామీ స్టార్ట్ అయ్యింది అంటే ఆశీర్వాదాలని తట్టుకోలేవు. ఆ ఆశీర్వాదాలని అసలు ఆలోచించటానికి కూడా ఊహకు అందని ఆశీర్వాదాలు నీ చుట్టూ, నీ పైన, నీ మీద కృమ్మరించబడతా ఉంటే తట్టుకోలేవు. అటువంటి గొప్ప ఆశీర్వాదాలు, ఆ మర్మాల సద్గతిని, ఆ మర్మాల గొప్ప స్థితిని, ఆ గొప్ప ఆశీర్వాదాల సద్గతిని దేవుడు నీకు కలగజేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందా. రిటలి మౌరజరధరియనంకరందుషధరవే. సహోదరి కనకలక్ష్మి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. కనకలక్ష్మి, ఇదిగో నీ కుమార్తెకు వివాహం కావడం లేదని దిగులుతో బ్రతుకుతున్నావు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీ పైకి దిగి వస్తున్నాడు. ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తె విషయంలో అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. క్రోడ్రెం మేజులి కనాంద సుధరవే లుఢాకర హరజందరి అంటే బేలు కురో రజందరవే. సహోదరుడా, రాజకుమార్ దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. రాత్రులు భయంకరమైన కలలు వస్తున్నాయి. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఓ గొప్ప విడుదలను కలగజేస్తున్నాడు. ఓ గొప్ప విడుదలను కలగజేస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. నీ నుండి దురాత్మలు పారిపోతున్నాయి. రిక్షమిలో త్రోట్రెమ్మి వార జందూరిశలి రాకరా హలదరియనందుర కలందురవే నిమ్మెరియనందు శాకలధరవే. సహోదరి, అద్భుత దేవుడితో మాట్లాడుతున్నాడు. అద్భుత దేవుడు నీ పక్షంగా, నీ ప్రక్కనే ఉన్నాడు. ఇదిగో నీకు గుండె బలహీనతతో బాధపడుతున్నావు కదా, ఆ బలహీనత నుంచి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. ఆయాసంతో బాధపడుతున్నావు కదా, ప్రభు నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. ఇదిగో కిడ్నీస్ ప్రాబ్లం కూడా ఉంది నీకు, ప్రభు నిన్ను దర్శించి బాగు చేస్తున్నాడు. దిగులు పడుకో. రిటి మెలియు డీక రోజ సందర డ్రిపిరియన మంధురవే. హల్లెలూయా, హల్లెలూయా. రినే మేషురా రటలి క్రంద శుధరవే. సహోదరి సౌందర్య, దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ కుమారులు దారి తొలగిపోయి ఉన్నారు. నీ కుమారులు నీ మాట వినడం లేదు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సౌందర్య, దిగులు పడకో. నేనున్నాను నీ పక్షముగా. నీ కుమారులను నేను మార్చబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెడెబెరియో రిఖలారా ఓజని మే రీతురా కమల తరవే ట్రేల్యూ రీష రాజదర కరందరవే. సహోదరి శ్యామల, దేవునితో మాట్లాడుతున్నాడు. శ్యామల, ఇదిగో నీ పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని చాలా బాధపడుతున్నావు, దుఃఖములో ఉన్నావు కదా. శ్యామల, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడికి దేవుడు వివాహం చేస్తున్నాడు. నీ కుమార్తెకు దేవుడు వివాహాన్ని చేస్తున్నాడు. దిగులు పడుకో. రెమేజురి కలర హరియనంద్రో ట్రలియనందురవే రజాక్రో ధరియనందురవే హోరాజిలాధరా హరాసకరవే. ప్రభు కుమారి, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం దేవునిలో ఎదగాలని ఆశపడుతున్నావు కదా, నీ కుటుంబానికి రక్షణ కావాలని ఆశపడుతున్నావు కదా. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. నీ కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కృమ్మరించబడును గాక. ఇదిగో టీవీ దగ్గర ఉండి వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ, దేవుని యొక్క ఆత్మ మీ పైకి విడుదలవుతుంది. మీ శిరస్సుపై మీ కుడి చేతిని పెట్టుకోండి. టీవీపై మరొక చేతిని పెట్టండి. దేవుని అభిషేకం మీ పైకి విడుదలవుతుంది. రిమాళ్ళు క్రోషరే మెజుదీరి ఎలా కూరందరవే. దేవుని శక్తి విడుదలవుతుంది. దురాత్మల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల, చేతబడి శక్తుల నుంచి విడుదల, కోర్టు సమస్యల నుంచి విడుదల. గొప్ప విడుదలను ప్రభు మీకు కలగజేస్తున్నాడు. షరిబెలియరా రూషమిక్లాందర అజుదరాటలి అకృతవే. ఇప్పుడే దేవుని ప్రభావం విడుదలవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప విడుదల ఇస్తున్నందుకు వందనాలు నాయన. గొప్ప విడుదల ఇచ్చినందుకు వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు ఎలా చేస్తున్నాడో మీరు చూస్తున్నారు కదా. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే కాల్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట ప్రార్థన చేసి మీకు జవాబు నేను ఇవ్వబోతున్నాను. తర్వాత ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. డైరెక్ట్గా నన్ను కలవటానికి మీ ప్రాబ్లమ్స్ కొరకు ఎటువంటి సమస్యనా సరే డైరెక్ట్గా నన్ను కలవటానికి ప్రయత్నం చేయండి. నన్ను కాకినాడలో కలవచ్చు, హైదరాబాద్లో కలవచ్చు. నా యొద్దకు ప్రభు మిమ్మల్ని నడిపిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. తైలముతో మిమ్మను అభిషేకించి మిమ్మును దేవుని యొక్క శక్తి చేత నింపబడినట్లుగా ప్రార్థించి మీ సమస్యల నుండి దేవుడు విడిపించిన తర్వాత మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి తప్పకుండా కలవండి, దేవుని అభిషేకాన్ని తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దయచేసి దేవుని యొక్క ఆత్మ మిమ్మును ప్రేరేపిస్తే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. హల్లెలూయా. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది. తప్పకుండా మీ సహకారం అందించవచ్చు. తర్వాత మరొక విషయం, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని సేవ కొరకు ఒక సైన్యాన్ని నేను తయారు చేస్తున్నాను. సేవ చేయాలనే ఆశ ఉన్న యవనస్తులుంటే తప్పకుండా తెలియజేయండి. మీ పిల్లలను, మీ కుమారులను సేవకి తయారు చేయాలి అనుకుంటే తప్పకుండా తెలియజేయండి. నేను మీ పిల్లలను సేవకులుగా తయారు చేసి సేవ కొరకు పంపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మాభిషేకముతో ఆది అపోస్తుల కాలములో దేవుడు ఎటువంటి పరిచర్యను కొనసాగించాడో, ఎటువంటి పరిచర్యను అపోస్తుల ద్వారా జరిగించాడో అటువంటి సేవకులను దేవుడు తయారు చేయబోతున్నాడు ఈ దీన సేవకుని ద్వారా. ఆమేన్. తప్పకుండా సేవ చేయాలని ఆశ ఉంటే వెంటనే తెలియజేయండి. దేవుడు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.